ఆయన అమలు పరిస్థితి ఇల్లులు అవి రావడం అన్ని చేశారు. అయితే ఆయనకే వేస్తారా లేదా చంద్రబాబు గారికి జగన్ గారికి? మరి వాలంటీర్ లేరు కదా, ఏమైనా బాధ ఏమైనా అనిపిస్తుందా అక్కడికి పింఛన్లకి వెళ్ళడం అలాంటివి? అనిపిస్తుంది మరి, బాధ అనిపిస్తుంది. అంటే మరి అతన్ని ఇస్తే మరి ఏ డబ్బులు పనిచేస్తున్నారని అతని మీద బ్యాట్ న్యూస్ చెప్తున్నారు కదా, మరి బాధపడాలి మరి అందాక. మరి సీఎం జగన్ వచ్చేదాకా బాధపడాలి. మరి సీఎం జగన్ అయితే జగన్ వస్తాడు అనుకుంటున్నాం. జగన్ ఎమ్మెల్యే కింద కన్నబాబు మళ్ళీ జగన్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నారా? మరి ఆయన పథకాలు అవి అందాయా? మరి పంత నానాజీ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంటదేమో. మీరైతే ఎవరికి వేస్తారు? ఎవరు వస్తారమ్మా ఇక్కడ? ఫ్యాన్ గారికి అంటే జగన్ గారు. న్యాయం అయిందా దాంట్లో మీకు? పథకాలు అవి అందాయా? ప్రతిదీ న్యాయం జరిగింది మీకు దాంట్లో? పింఛనీలు అవి అందాయా? పింఛని కూడా తీసేశారు. మరి ఆయనకే వేద్దాం అనుకుంటున్నారు ఎందుకు? మీరైతే ఎవరికి వేస్తారు ఓటు? పంత నానాజీ గారికా? మరి ఇక్కడైతే పంత నానాజీ గారు వస్తారంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? చంద్రబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు వస్తారనుకుంటున్నారు? మీరు ఎవరికి వేస్తారు? పంత నానాజీ గారికా కన్నబాబు గారికా? అలాగేనా? మరి జగన్ గారు వస్తారా మరి చంద్రబాబు నాయుడు గారా? ఏమనండి మరి చెప్పగలదు. మీరైతే ఎవరికి వేస్తారు ఓటు? మీరు ఎవరికి వేస్తారు? ఏం చెప్పలేమండి అటు వేయానికి. అంటే డబ్బులు వేస్తే వేస్తారా? మరి ఎవరికి వేస్తారు? మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.